ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను. కార్న్‌ఫ్లోర్ ఒకటి, శనగపిండి, దాంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే పెరుగు వేసుకొని, ఇదిగోండి పెరుగు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో చికెను నేను ఏం చేశానంటే చికెన్ బోన్స్ తీసుకొచ్చాను, చాలా మెత్తగా ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇందులో కలిపి నూనె వేయించుకొని దానిలో వేసుకొని తినంటే ఈ వర్షాకాలంలో కరకరలాడుతూ ఉంటాయి. ఇట్లా అన్నీ కలుపుకొని ఇందులో నూనెలో ఇలాగా రంగు చూడండి, కలరు అలా రెడ్డిష్గా రావాలి. ఇలా వస్తే అది మంచి రెడీ అయిపోయింది, తినడానికి సిద్ధం.